కొద్ది సంవత్సరాల క్రితం అనేక న్యూస్ ఛానల్స్లో వచ్చినటువంటి వార్త, నాగార్జున సాగర్ డ్యాంలో చేపలు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇవి ఎందుకు చనిపోతున్నాయి అని అధికారులు మరియు సైంటిస్టులు స్టడీ చేసి ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఇది మైక్రోసిస్టిస్ అనేటువంటి ఒక ప్లాంక్టాన్ నుంచి వచ్చినటువంటి టాక్సిన్స్ వల్ల ఈ చేపలు చనిపోతున్నాయని నిర్ధారించారు. ఆ తర్వాత ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఏరియాల్లో ఉన్నటువంటి పాండ్స్లో మనం ఈ మైక్రోసిస్టిస్ బ్లూము తరచుగా రావటం గమనించడం జరిగింది. రొయ్యల పెంపకంలో రోగకారక క్రిముల నుంచి వచ్చేటువంటి వ్యాధుల తర్వాత రొయ్యల రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది మైక్రోసిస్టిస్ వల్ల. ముఖ్యంగా కృష్ణా, వెస్ట్ గోదావరి మరియు ఈస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాల్లో ఈ మైక్రోసిస్టిస్ బ్లూము ఎక్కువగా ఉంది. ఈ వీడియోలో నేను మైక్రోసిస్టిస్ డెవలప్ అయ్యేటప్పుడు, ఈ బ్లూమ్ డెవలప్ అయ్యేటప్పుడు ఎన్ని స్టేజెస్ ఉంటుంది, అలాగే ఏ కండిషన్స్ దీనికి అనుకూలంగా ఉంటాయి, రొయ్యలకు ఏ విధంగా ఇది హాని చేస్తుంది, దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయవచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు అన్నది నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిరినేని. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయలాజికల్స్. ఆల్ఫా బయలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ probiotics అండ్ aquatic animal health care products manufacturer in India. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మైక్రోసిస్టిసే కాదు, ఏ ఆల్గే అయినా కూడా మనకి లైఫ్ స్టేజెస్ ఈ విధంగా ఉంటాయి. మొదట డార్మెంట్ స్టేజ్ లేదా స్టేషనరీ స్టేజ్ అంటారు. సో జనరల్గా ఈ మైక్రోసిస్టిస్ అనేది సింగిల్ సెల్ ప్లాంక్టాన్, ఒక సెల్ మాత్రమే ఉంటుంది. కానీ ఇది తర్వాత ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక కాలనీగా మారుతుంది. సో ఇనీషియల్గా మనకి ఇది మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ గ్రోత్ స్టేజ్ అంటారు. ఈ గ్రోత్ స్టేజ్లో ఇవి ఇర్రెగ్యులర్ కాలనీస్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఇర్రెగ్యులర్ కాలనీస్ ఫామ్ అయినప్పుడు మనకి చిన్న చిన్న కణాలుగా, నలకలుగా మనకి ఈ వీడియోలో మనకి కనిపిస్తున్న విధంగా మన కంటికి ఈ మైక్రోసిస్టిస్ కనిపిస్తుంది. ఆ తర్వాత బ్లూమ్ స్టేజ్ అంటారు. ఇది వచ్చినప్పుడు మైక్రోసిస్టిస్ నేల మీద తేలుతూ కనిపిస్తుంది. మైక్రోసిస్టిస్ నేల మీద ఎందుకు తేలుతుంది అంటే, దీని కణం లోపల గ్యాస్ వెసికిల్స్ అంటారు, అంటే గాలి బుడగలు ఉంటాయి. ఈ గాలి బుడగలు ఉండటం వల్ల ఇది నీళ్లపైన తేలుతుంది. సో నీళ్ల మీద తేలటం వల్ల దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే, మిగతా ప్లాంక్టాన్ కన్నా కూడా ఇది పైకి వస్తుంది. దీనికి సన్లైట్ ఎక్కువగా అందుతుంది కాబట్టి ఇది డామినేట్ చేస్తుంది. కింద ఉన్నటువంటి ప్లాంక్టాన్ డెవలప్ అవ్వదు. ఇంకొకటి, తర్వాత స్టేజ్లో ఇది టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేసేటువంటి టాక్సిన్నే మైక్రోసిస్టిన్ అంటారు. ఇక ఈ మైక్రోసిస్టిస్ బ్లూమ్ రావడానికి అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏంటి, కండిషన్స్ ఫేవరింగ్ మైక్రోసిస్టిస్ మనం చూసినట్లయితే, ఒకటి సెల్నిటీ తక్కువగా ఉండటం, లో సెల్నిటీ. రెండోది హై పీహెచ్ ఎక్కువగా ఉండటం. ఇక్కడ రెండు విధాలుగా చెప్పుకోవచ్చు, కోడి ముందా గుడ్డు ముందా అన్న విధంగా మైక్రోసిస్టిస్ ఉంటే పీహెచ్ పెరుగుతుంది, అలాగే పీహెచ్ ఎక్కువగా ఉంటే మైక్రోసిస్టిస్కి అనుకూలం. సో హై పీహెచ్ అన్నది ఈ సింగిల్ సెల్ మైక్రోసిస్టిస్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి క్లంపింగ్ ఫామ్ అవడానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్గా హై పీహెచ్ అని చెప్తూ ఉంటారు. అలాగే హై లైట్ అండ్ హై టెంపరేచర్. ఇక మనకి రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో లైటు, టెంపరేచర్ రెండు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైక్రోసిస్టిస్ బ్లూమ్కి అనుకూలం. ఇక లెస్ మిక్సింగ్, అంటే ఎయిరేషన్ తక్కువగా ఉండి కామ్గా ఉండే వాటర్ బాడీస్లో వీటి డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, ఫాస్ఫేట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాం. ఈ ఫాస్ఫేట్ లెవెల్స్ ఒకటి మన వాటర్ సోర్స్లో ఉండొచ్చు, మన సాయిల్లో ఉండొచ్చు, లేదా మనం వేసేటువంటి ఫీడ్ వేస్ట్ అవ్వచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మనం ఫెర్టిలైజర్స్ అప్లై చేస్తుంటాం. ఏ విధంగానైనా ఫాస్ఫేట్ లెవెల్స్ పెరిగినప్పుడు దీనికి అనుకూలం. ఇది ఏ విధంగా రొయ్యలకు హాని చేస్తుంది, ఇంతకు ముందే చెప్పాను. ఇది మైక్రోసిస్టిన్ అనేటువంటి ఒక టాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ మైక్రోసిస్టిన్ని హెపటోటాక్సిక్ అంటారు, అంటే లివర్కి డ్యామేజ్ కలుగజేస్తుంది. రొయ్యల్లో అయితే ఇది హెపటోప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది వైట్ గట్ అనేటువంటి ఒక ప్రాబ్లం, దాన్నే టెక్నికల్గా హీమోసైటిక్ ఎంటరైటిస్ అంటారు. అలాగే ఇది వైట్ ఫీసెస్ కూడా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టరు. అలాగే చేపల్లో అయినట్లయితే లివర్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినటువంటి లివరు పాలిపోయినట్టు తెల్లగా అవుతుంది. మామూలుగా ఆరోగ్యంగా ఉంటే లివర్ మనకి ఎలా ఉంటుందంటే రక్తం రంగులో ఉంటుంది. కానీ ఈ మైక్రోసిస్టిస్ ఉన్నప్పుడు లివర్ పాలిపోయినట్టు అయిపోతుంది. అలాగే దీని సివియారిటీని బట్టి రొయ్యల్లో మైక్రోసిస్టిస్ లెవెల్స్ని బట్టి మొదట గ్రోత్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం మైక్రోసిస్టిస్
టాక్సిన్స్ పెరిగిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుంది. మొదట గ్రోత్ తగ్గుతుంది, ఆ తర్వాత గ్రోత్ ప్లస్ ఇమ్యూనిటీ రెండు తగ్గుతాయి. ఈ టాక్సిన్ లెవెల్ పెరిగినప్పుడు మనకి రొయ్యలు చనిపోతూ ఉంటాయి. రొయ్యలు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉన్నట్టు కనిపించదు, కానీ మనకి ఈ మైక్రోసిస్టిన్ వల్ల మనకి రొయ్యలు చనిపోతూ ఉంటాయి. అలాగే ఈ మైక్రోసిస్టిస్ ఉన్నప్పుడు pH పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది పై పాయింట్ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ కింద పాయింట్ వచ్చి pH ఎప్పుడైతే పెరుగుతుందో వాటర్లో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ప్రిసిపిటేట్ అవుతుంటాయి, అవైలబిలిటీ తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే డిలేడ్ షెల్ హార్డనింగ్, అంటే మౌల్టింగ్ అయిన తర్వాత షెల్ గట్టి పట్టడానికి లేట్ అవుతూ ఉంటుంది. ఇది వెనామీలో మనకు అంత క్లియర్గా తెలియదు, కానీ టైగర్లో అయితే బాగా క్లియర్గా తెలుస్తుంది. రొయ్య షెల్ పట్టుకున్నప్పుడు మౌల్టింగ్ అయిన తర్వాత లేట్ అవుతుంటుంది గట్టి పట్టడం. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి రఫ్ షెల్ శరీరం మీద గరుకుగా రావటం మనం గమనించడం జరిగింది. అలాగే ఈ హై pH అన్నది మనందరికీ తెలిసిందే, విబ్రియోకి అనుకూలమైన ఫ్యాక్టరు. అలాగే pH ఎప్పుడైతే పెరుగుతుందో అమోనియా యొక్క టాక్సిటీ మనకి పెరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి రొయ్యలకి మినరల్స్ కావాలి. ఒక పక్క కాల్షియం, మెగ్నీషియం ఈ హై pH వల్ల తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మైక్రోసిస్టిస్ కూడా ఇది బ్లూమ్ అవడానికి కొన్ని మినరల్స్ పాండ్ వాటర్ నుంచి తీసుకుంటుంది. కాబట్టి మినరల్స్ కూడా మనకి లోపం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇది పైకి రావడం డామినెన్స్ వల్ల మిగతా ప్లాంక్టాన్ స్పీషీస్, మంచి ప్లాంక్టాన్ స్పీషీస్ని సప్రెస్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ బ్లూమ్ ఎక్కువగా వచ్చినప్పుడు మనకి ఉదయం పూట, అంటే పగలు ఆక్సిజన్ ఉత్పత్తి అయినప్పటికీ నైట్ ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కంట్రోల్, దీనిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని మనం చూసినట్లయితే ఫస్ట్ దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది, మనం ఎలా ప్రివెంట్ చేయాలన్నది మనం చూడవచ్చు. సో ఎర్లీ డిటెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెగ్యులర్గా మనం ల్యాబ్లో వాటర్ శాంపిల్ ఇచ్చి ప్లాంక్టాన్ చెక్ చేసి ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే దీన్ని మనం బెటర్గా ట్రీట్ చేయగలం. అలాగే ఓవర్ ఫీడింగ్ ఇవ్వకూడదు. ఓవర్ ఫీడింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ కండిషన్స్ మనకి ఈ మైక్రోసిస్టిస్కి ఫేవరబుల్గా ఉంటాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వన్స్ మనకి మైక్రోసిస్టిస్ వచ్చిన తర్వాత అండర్ ఫీడింగ్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం అండర్ ఫీడింగ్ ఇస్తామో ఇది మైక్రోసిస్టిస్ని తింటుంది, డైరెక్ట్గా ఈ టాక్సిన్ గట్లోకి వెళ్ళిపోతుంది. గట్లోకి వెళ్ళిపోవటం వల్ల ఇంతకుముందు చెప్పినటువంటి వైట్ గట్ కావచ్చు, వైట్ ఫీసెస్ కావచ్చు, మనకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా మినరల్స్ ఇస్తూ ఉంటాం. ఈ మినరల్స్లో కొన్నిట్లో ఫాస్ఫేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మనకి మినరల్స్ ఫస్ట్ మనం బ్లూమ్ కోసం కొన్ని మినరల్స్ వాడతాం. ఈ బ్లూమ్ కోసం వాడేటువంటి మినరల్స్లో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మినరల్స్ వాడొద్దు. కొన్ని మినరల్స్ ఫాస్ఫేట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కొన్నిట్లో ఫాస్ఫేట్ ఉండదు. సో ఫాస్ఫేట్ లేని మినరల్స్ అయితే మనం నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం బోరు వాటర్ వాడుతూ ఉంటాం. ఈ బోరు వాటర్లో ఫాస్ఫేట్ లెవెల్స్ చెక్ చేసి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ బోర్ని మనం ఆపివేయవలసి ఉంటుంది. సో ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే మనకి ఇంకొక మేనేజ్మెంట్ స్ట్రాటజీ, ఇవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ టాక్సిన్ని బైండ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, ఈ టాక్సిన్ని డిగ్రేడ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా ఈ స్ట్రాటజీస్ మనం ఫాలో అయ్యి మనం మైక్రోసిస్టిస్ని మేనేజ్ చేయవచ్చు. అక్కడ ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే, సో ట్రీట్మెంట్కి జనరల్గా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంటాం. అదేంటంటే ఫస్ట్ మనం మైక్రోసిస్టిస్ కణాన్ని మనం చూసినట్లయితే ఈ మైక్రోసిస్టిస్ ఒక కాలనీ ఫామ్ అవుతుంది. ఈ మైక్రోసిస్టిస్ కాలనీ చుట్టూతూ ఒక జిగురు లాంటి పదార్థం వస్తుంది. దీనినే మ్యూసిలేజినస్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ మ్యూసిలేజినస్ మ్యాట్రిక్స్ వల్ల మైక్రోసిస్టిస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం వేసినటువంటి కెమికల్స్ మైక్రోసిస్టిస్కి తగలకుండా కాపాడుతుంది. ఇంకొకటి, ఈ పెద్ద సమూహంగా ఏర్పడతాయి కాబట్టి చిన్న చిన్న ఫైటోప్లాంక్టాన్ని దీన్ని ఈజీగా తినలేవు. అలాగే ఈ విధంగా క్లంపింగ్ రావడం, గ్యాస్ వెసికిల్స్ అన్నీ ఒక చోట కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఇది బయాన్సీ అంటారు, నీళ్ల మీద ఈజీగా తేలుతుంది. ఇది మైక్రోసిస్టిస్కి ఈ మ్యూసిలేజ్ వల్ల అడ్వాంటేజ్. సో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఈ మ్యూసిలేజ్ని తీసేటువంటి కెమికల్స్ ఏదైనా అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే కొన్ని ప్రొబయాటిక్ స్పీషీస్ సేమ్ న్యూట్రియంట్స్కి పోటీ పడుతుంటాయి. మనకి మైక్రోసిస్టిస్కి ఏ న్యూట్రియంట్స్ కావాలి అన్నది ఇన్ఫర్మేషన్ మనకుంది. సో ఈ న్యూట్రియంట్స్ కోసం పోటీ పడేటువంటి బ్యాక్టీరియా స్పీషీస్ మనం అప్లై చేసినట్లయితే గ్రాడ్యువల్గా మైక్రోసిస్టిస్ సప్రెస్ అవుతుంది. అలాగే న్యూట్రియంట్ బైండింగ్, ఈ మైక్రోసిస్టిస్ కావాల్సినటువంటి న్యూట్రియంట్స్లో ముఖ్యంగా ఫాస్ఫేట్ లాంటి న్యూట్రియంట్స్ని
బైండ్ చేసేటువంటి కెమికల్స్ ఇచ్చినా కూడా మనకి మైక్రోసిస్టిస్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఆల్జిసైడ్స్, కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఈ మైక్రోసిస్టిస్ని చంపుతాయి. ఫస్ట్ మ్యూసిలేజ్ని తీసేటువంటి కెమికల్ వాడాలి. తర్వాత ఆల్గేని చంపేటువంటి కెమికల్స్ వాడినట్లయితే మనకి రిజల్ట్ బెటర్గా వచ్చే అవకాశం ఉంది. అలాగే పీహెచ్ని కంట్రోల్ చేసినా కూడా ఇది క్లంపింగ్ తక్కువగా ఫామ్ అవుతుంది, దీని బ్లూమ్ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి సెడిమెంట్లో అంటే బాటంలో హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువగా ఉత్పత్తి అయినట్లయితే అలాంటి కండిషన్స్లో సెడిమెంట్ నుంచి బాటం నుంచి ఫాస్ఫేట్, సాయిల్ నుంచి ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. ఈ ఫాస్ఫేట్ రిలీజ్ కాకుండా చేసేటువంటి స్ట్రాటజీ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఇక ఫైనల్గా ఏంటంటే ఒక్క విధానంలో మనం మైక్రోసిస్టిస్ని కంట్రోల్ చేయాలి అంటే కష్టం కాబట్టి మనం డిఫరెంట్ కాంబినేషన్స్, రిపీటెడ్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. ఒకటి మనం ఫాలో అవ్వాల్సింది ఈ మ్యూసిలేజస్ మ్యాట్రిక్స్ని డిగ్రేడ్ చేయడం, దాన్ని తీసివేయటం, దాన్ని బ్రేక్ చేసేటువంటి ప్రొడక్ట్స్ వాడటం, ఆ తర్వాత సెల్ని చంపేటువంటి ఆల్జిసైడ్స్ వాడటం, అలాగే దాని నుంచి వచ్చినటువంటి టాక్సిన్ని డీటాక్సిఫై చేయటం, అలాగే కాంపిటేటివ్ ఎలిమినేషన్ అంటే ప్రోబయాటిక్స్ లాంటివి వాడి మైక్రోసిస్టిస్కి న్యూట్రియంట్స్ తగ్గేలా చేయటం. సో ఇది స్ట్రాటజీ. ఇక మనకి ఈ కంట్రోల్ విధానంలో మనం చూసినట్లయితే బయలాజికల్ కంట్రోల్, మెకానికల్ కంట్రోల్ అండ్ కెమికల్ కంట్రోల్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే బయలాజికల్ కంట్రోల్లో అన్నిటికన్నా ప్రముఖంగా మనం చెప్పుకోదగ్గది ప్రోబయాటిక్స్. సో ఈ ప్రోబయాటిక్స్ మనకి మైక్రోసిస్టిస్కి ఏ న్యూట్రియంట్స్ అవసరమో ఆ న్యూట్రియంట్స్ తీసుకునేటువంటి ప్రోబయాటిక్స్ మనం ఇస్తూ ఉంటాం. మైక్రోసిస్టిస్కి జనరల్గా ఫాస్ఫరస్ బాగా అవసరం. సో ఫాస్ఫేట్ని రిమూవ్ చేసేటువంటి, అంటే ఫాస్ఫేట్ని యాక్చువల్గా రిమూవ్ చేయవు, ఫాస్ఫేట్ని అవి వాడుకుంటాయి, ఆ బ్యాక్టీరియా వాటర్లోని ఫాస్ఫేట్ని వాడుకుంటాయి ఫాస్ఫరస్ సోర్స్గా. సో అలాంటి బ్యాక్టీరియా అప్లై చేయటం. అలాగే మైక్రోసిస్టిస్కి ఎప్పుడైతే నైట్రోజన్ సోర్స్ అవసరమో ఇది అమ్మోనియా నైట్రైట్ నుంచి నైట్రోజన్ సోర్స్ని తీసుకుంటుంది కాబట్టి అమ్మోనియా నైట్రేట్ని కంట్రోల్ చేసే ప్రొడక్ట్స్ వాడటం. అలాగే కార్బన్ సోర్స్, జనరల్గా మనం ఏ ఫైటోప్లాంక్టన్ చూసినా కూడా వాటర్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని కార్బన్ సోర్స్గా తీసుకుంటుంది. కానీ మైక్రోసిస్టిస్ కార్బన్ డయాక్సైడ్తో పాటు బైకార్బోనేట్ తీసుకుంటుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్తాను. పీహెచ్ ఎక్కువగా ఉంటే కార్బన్ డయాక్సైడ్ ఉండదు. సో మైక్రోసిస్టిస్ ఉన్నప్పుడు పీహెచ్ పెరుగుతుంది, అలాగే హై పీహెచ్ ఉన్నప్పుడు మైక్రోసిస్టిస్ పెరుగుతుంది. ఎప్పుడైతే పీహెచ్ పెరుగుతుందో అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉండదు. కానీ ఇవి బైకార్బోనేట్ని తీసుకుంటాయి కాబట్టి వీటికి ఒక అడ్వాంటేజ్ ఉంది. అలాగే కొన్ని రకాలైనటువంటి మైక్రోన్యూట్రియంట్స్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్, బోరాన్, ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ ఈ మైక్రోసిస్టిస్కి అవసరము. సో ఇలాంటి వాటిని కూడా కన్జ్యూమ్ చేసేటువంటి ప్రోబయాటిక్ వాడుతుంటాం. అలాగే మైక్రోసిస్టిస్కి B12, థైమిన్ అనేటువంటి వైటమిన్స్ కూడా అవసరము. సో వీటితో కంపీట్ చేసేటువంటి ప్రోబయాటిక్స్ ఎక్కువగా వాడతాం. అలాగే టాక్సిన్ అంటే ఈ మైక్రోసిస్టిస్ని డిగ్రేడ్ చేసేటువంటి స్పీషీస్ కొన్ని ఉన్నాయి. అది స్పింగోమోనాస్ అనేటువంటి ఒక స్పీషీస్ ఈ మైక్రోసిస్టిన్ అంటే హానికరమైనటువంటి రసాయనాన్ని బ్రేక్ చేస్తుంది, అది వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని రకాలైనటువంటి జూ ప్లాంక్టాన్, డాఫ్నియా, మొయినా అనేటువంటి ఇవి పెద్దగా ఉంటాయి సైజు, ఇవి మైక్రోసిస్టిస్ను తినగలవు. కానీ మళ్ళా ఈ జూ ప్లాంక్టాన్ని రొయ్యలు తిన్నట్లయితే ఇండైరెక్ట్గా కూడా ఇది రొయ్య శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే బయాలజికల్ కంట్రోల్లో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఈ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా మనం హైడ్రోజన్ సల్ఫైడ్ను తగ్గిస్తుంది కాబట్టి సాయిల్ నుంచి ఫాస్ఫేట్ రిలీజ్ అవ్వదు, ఇది ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. చాలా సందర్భాల్లో మనం చేపల చెరువుల్లో రైతులు ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా వాడుతూ ఉంటారు. ఇది వాడినప్పుడు మైక్రోసిస్టిస్ తగ్గటాన్ని కొన్ని సందర్భాల్లో నోటీస్ చేసే ఉంటారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఫిష్ కూడా ఈ ఫైటోప్లాంక్టన్ ఈ మైక్రోసిస్టిస్ని తింటూ ఉంది. ఇక మెకానికల్ కంట్రోల్ విషయానికి వచ్చినట్లయితే నేను చాలా సందర్భాల్లో ఏలూరు సరౌండింగ్స్లో, ఏలూరు, భీమడోలు ఈ ఏరియాలో నేను చూశాను. చాలామంది స్లోగా చిన్న మోటార్ పెట్టేసి పైన ఉన్నటువంటి ఈ మైక్రోసిస్టిస్ తేటిని పంప్అవుట్ చేయడం గమనించడం జరిగింది. దాని ద్వారా మనం ఈ మైక్రోసిస్టిస్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే బెటర్గా ఏరేషన్ ఇచ్చినా కూడా ఈ క్లంపింగ్ తక్కువగా ఉండి మైక్రోసిస్టిస్ బ్లూము తక్కువగా రావటం మనం గమనించడం జరిగింది. ఇక మూడవది కెమికల్ ట్రీట్మెంట్స్. సో అన్నిటికన్నా ఎప్పటి నుంచో పాపులర్గా ఉన్నది కెమికల్ ట్రీట్మెంట్స్. సో ఈ కెమికల్ ట్రీట్మెంట్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి టాక్సిన్ బైండర్స్ ఉంటాయి, 2 ఆల్జిసైడ్స్ ఉంటాయి, 3 ఫాస్ఫేట్ బైండర్స్ ఉంటాయి. సో టాక్సిన్ బైండర్కి వచ్చినట్లయితే యాక్టివేటర్ కార్బన్ మనం ఇచ్చినట్లయితే నీళ్ళల్లో
ఈ టాక్సిన్ని బైండ్ చేస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్ కొన్ని ఉంటాయి, యాక్టివేటెడ్ కార్బన్తో కలిపినటువంటి జియోలేట్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటివి వాడినట్లయితే మనకి ఈ టాక్సిన్ని బైండ్ చేస్తూ ఉంటాయి. ఇక ఆల్జిసైడ్స్ విషయానికి వచ్చినట్లయితే కాపర్ సల్ఫేట్ అన్నది బాగా పాపులర్. సో ఈ కాపర్ సల్ఫేట్ ట్రీట్మెంట్ మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ మైక్రోసిస్టిస్ చుట్టూతో ఉన్నటువంటి జిగురును తీసేసి ఆ తర్వాత మనం కాపర్ సల్ఫేట్ని వాడినట్లయితే రిజల్ట్ బాగా ఉంటుంది. ఇక హైడ్రోజన్ పెరాక్సైడ్, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది ఆ జిగురుని క్లియర్ చేయడానికి మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది మైక్రోసిస్టిన్ అనేటువంటి టాక్సిన్ కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది. అలాగే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ వల్ల సెల్స్ కూడా చనిపోతూ ఉంటాయి. కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నది ఒక మంచి ఆప్షనే. అలాగే పొటాషియం పర్మాంగనేట్ యాక్షన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లానే ఉంటుంది, కానీ ఇది నేను లో సెల్నిటీలో నేను ప్రిఫర్ చేయను. ఎందువల్లంటే ముఖ్యంగా ఆ సెల్నిటీ 5 లోపల ఉన్న పాయింట్స్లో ఇది నేను ప్రిఫర్ చేయను, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి. అలాగే క్లోరిన్ అన్నది కూడా డైరెక్ట్గా సెల్ వాల్ని డ్యామేజ్ చేస్తుంది. సో బ్లీచింగ్ పౌడర్ అయితే కల్చర్ ముందు వాడుకోవచ్చు, పిల్లలు వేయక ముందు వాడుకోవచ్చు. అలాగే క్లోరిన్ డయాక్సైడ్ లాంటి ఇచ్చినప్పుడు కూడా మనకి కొన్నిసార్లు రిజల్ట్ బాగానే ఉంటుంది. అలాగే బీకేసీ అన్నది డ్యూయల్ యాక్షన్, ఒకటి ఆల్జిసైడ్, 2 బ్యాక్టీరిసైడ్. జనరల్గా మైక్రోసిస్టిస్ని ఆల్గే కేటగిరీ నుంచి తీసి దీన్ని బ్యాక్టీరియా కేటగిరీలో వేశారు, సైనోబ్యాక్టీరియా అని పిలుస్తుంటారు. సో బీకేసీ బోత్ ఆల్గిసైడ్ మరియు బ్యాక్టీరిసైడ్ కాబట్టి మనకి బెటర్ రిజల్ట్గానే ఉంటుంది. అలాగే ఇది ఈ మ్యూసిలేజినస్ మ్యాట్రిక్స్ అంటాను కదా, ఒక జిగురు పదార్థం వస్తుంది, దాన్ని కూడా డిగ్రేడ్ చేస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నది నానో పార్టికల్స్. ఇప్పటి వరకు నేను కొన్ని ప్రోడక్ట్స్ ట్రై చేశాను, కానీ రిజల్ట్ అనుకున్నంతగా బెటర్గా రాలేదు. సో థియరీ అయితే నానో పార్టికల్స్కి బాగా సపోర్ట్ ఉంది, కానీ ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు అంత అనుకూలమైనటువంటి రిజల్ట్ రాలేదు. సో ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఫాస్ఫేట్ బైండర్స్. సో ఫాస్ఫేట్ బైండర్స్ ఇవి వాటర్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ని బైండ్ చేసి మైక్రోసిస్టిస్కి అందుబాటు లేకుండా చేస్తాయి. సో ఆ ఫాస్ఫేట్ డెఫిషియన్సీ వల్ల గ్రాడ్యువల్గా మనకి మైక్రోసిస్టిస్ బ్లూము సబ్సైడ్ అవుతుంది. సో లైమ్ మనం చూసినట్లయితే ది కాల్షియం కార్బోనేట్. సో వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత కాల్షియము ప్లస్ కార్బోనేట్గా విడిపోతుంది. ఇది ఫాస్ఫేట్తో కలిపి ఇన్సాల్యుబుల్ కాల్షియం ఫాస్ఫేట్ వచ్చి అది సెటిల్ అయిపోతుంది. సో ఇది ప్లాంక్టాన్కి అందదు కాబట్టి మనకి ఫాస్ఫేట్ డెఫిషియన్సీ వస్తుంది. అలాగే ఆలం ఇచ్చినా కూడా ఇది ఫాస్ఫేట్ని బైండ్ చేస్తుంది, ప్లస్ పీహెచ్ని డ్రాప్ చేస్తుంది. సో ఎప్పుడైతే పీహెచ్ని డ్రాప్ చేస్తుందో మనకి క్లంపింగ్ కూడా తగ్గిపోతుంది. అలాగే గ్యాస్ వేసికల్స్ కూడా మనకి తక్కువగా ఫామ్ అవుతాయి. అలాగే పాలిఅల్యూమినియం క్లోరైడ్ కూడా మనకి 1 pHని తగ్గిస్తుంది, 2 ఈ కొన్నిసార్లు ఈ చనిపోయినటువంటి మైక్రోసిస్టిస్ని కానీ మైక్రోసిస్టిస్ సెల్స్ని కానీ క్రిందకి సెటిల్ అయ్యేలా చేస్తుంది. ఇది కోయాగ్యులేషన్ యాక్షన్ అంటారు, అందువల్ల మనకి కిందకి సెటిల్ అయ్యేలా చేస్తుంది. ఇక కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం ట్రీట్మెంట్ ఇచ్చాము పని చేయలేదని. సో నేను చూసిన చాలా సందర్భాల్లో ఎక్కువగా ఫ్లాజెల్లేట్స్ అనేటువంటి ఒక ప్లాంక్టాన్ ఉంది. సో ఈ ఫ్లాజెల్లేట్స్ అన్నది మూవ్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక సమూహంగా మూవ్ అవుతాయి. అందువల్ల మనకి మైక్రోసిస్టిస్ లానే క్లౌడ్స్గా కనిపిస్తుంది, కానీ మైక్రోసిస్టిస్కి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వీటికి ఇచ్చినప్పుడు రెస్పాండ్ కాదు. సో మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ విధంగా రకరకాలటువంటి ఫ్లాజెలేట్స్ మనకి కనిపిస్తుంటాయి. ఇంకొకటి లెమ్నా అండ్ వుల్ఫియా అనేటువంటి చిన్న ప్లాంట్స్ ఉంటాయి. ఇవి మనకి కంటికి క్లియర్గా అర్థమవుతుంది, కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది అర్థమవుతుంది. సో చాలా సందర్భాల్లో మిస్ఐడెంటిఫై చేసేది ఫ్లాజెలేట్స్ ఉన్నప్పుడు చూసి మనం మైక్రోసిస్టిస్ అనుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, దానికి కూడా రెస్పాన్స్ రాదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మైక్రోసిస్టిస్ని మీకు ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది చెప్పాను. సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో రిపీటెడ్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ట్రీట్మెంట్తో మైక్రోసిస్టిస్ కంట్రోల్ వచ్చేది చాలా తక్కువ కేసులు ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఆప్షన్స్ ఆల్టర్నేటివ్గా లేదా రిపీటెడ్గా వాడుతూ ఉన్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మైక్రోసిస్టిస్ని కంట్రోల్ చేయవచ్చు. మేము ఒక ప్రోబయాటిక్ తయారు చేయడం జరిగింది ఈ మైక్రోసిస్టిస్ కంట్రోల్కి. బయలాజికల్ కంట్రోల్ పాయింట్లో మనం కొన్ని ప్రోబయాటిక్ స్పీషీస్తో కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఇది వాటర్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, మనకి మైక్రోసిస్టిస్కి ఏ న్యూట్రియంట్స్ అవసరమో అలాంటి న్యూట్రియంట్సే దీనికి కూడా అవసరం, ఈ ప్రోబయాటిక్ స్పీషీస్ కూడా అవసరం. కాబట్టి గ్రాడ్యువల్గా ఇవి మైక్రోసిస్టిస్కి న్యూట్రియంట్స్ అందకుండా చేస్తాయి.
అందువల్ల మనకి గ్రాడ్యువల్గా మైక్రోసిస్టిస్ తగ్గిపోతుంది. సో డోసేజ్ ఎట్లా అంటే ఫస్ట్ మనం 1 kg per acre డోసేజ్ ఇస్తాం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా 1/2 kg ఎవ్రీ వీక్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాటర్ ప్రోబయాటిక్ బదులు మైక్రోసిస్టిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ప్రోబయాటిక్ని వాడుకున్నట్లయితే మైక్రోసిస్టిస్ చాలా చాలా సందర్భాల్లో మనకి ఎఫెక్టివ్గా కంట్రోల్ అవడం జరిగింది. సో ఇది మైక్రోసిస్టిస్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ మీద నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు నేను పైన చెప్పినటువంటి విధానంలో ఏ విధానం మీరు ఫాలో అవుతారో కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడూ కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.